హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మల్లర్ కిషన్ వ్లాగ్స్. ఇట్స్ మీ తేజ. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే సూపర్గా ఉన్నాను. మీరందరూ సూపర్ సేవింగ్ ఓపెన్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చాను. ఏంటి అనుకుంటున్నారా? మా సూర్యాపేటలో అయితే ఎగ్జిబిషన్ అయితే స్టార్ట్ అయింది అండి. దాన్ని చూడడానికి మేము పిల్లలతో కలిసి అయితే వెళ్ళాము. ఫస్ట్ స్టార్టింగ్ ఎంట్రన్స్ అక్కడైతే టికెట్ తీసుకోవాలండి. అక్కడ అందరికీ 50 రూపీస్ అనమాట. మనిషికి 50 రూపాయలు అండి. అందరికీ కలిపి కాదు, ఒక్కొక్కరికి 50 రూపాయలు అన్నమాట. ఇలా అయితే మేము స్టార్ట్ అవ్వగానే చూసారా, ఈ థీమ్ అయితే చాలా బాగుంది. అలాగే లోపలికి ఎంటర్ అవ్వగానే 3D ఫొటోస్ అయితే ఉన్నాయండి. అక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు. చాలా బాగుంది. చూసారా మా వాళ్ళు ఎలా ఎంజాయ్ చేస్తున్నారో. ముందుగానే ఫొటోస్తో స్టార్ట్ చేసామన్నమాట మేమైతే. ఇక్కడైతే ఫొటోస్ అయితే చాలా ఉన్నాయండి. లయను, మంకీ, టైగర్, ఎనిమల్స్ ఇంకా చాలా చాలా ఉన్నాయన్నమాట. అన్నీ కలిపి ఒక దగ్గర అలా చాలా ఉన్నాయన్నమాట. నాకైతే బాగున్నాయి అనిపించింది. అక్కడ ఫోటో దిగుతున్నా కూడా ఒకలాగా ఫీల్ అవుతున్నారు అన్నమాట పిల్లలతో పోతే చాలా సరదాగా ఉంటుంది కదండి. చాలా ఎంజాయ్ చేస్తాము. వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉంటేనే కదా మనకు హ్యాపీగా ఉండేది. ఈ ఎగ్జిబిషన్ ఎక్కడ అంటే సూర్యాపేటలో అండి. ఇది విజయవాడ రోడ్ అనమాట. అయ్యప్ప స్వామి టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉంది ఎగ్జిబిషన్. ఎవరన్నా రావాలి అనుకుంటే రావచ్చండి. చాలా దగ్గరగానే ఉంది. అందరూ కలిసి అయితే రావచ్చు. చాలా బాగుంది అనమాట ఎగ్జిబిషన్ అయితే. ఇలా ఎంటర్ అయ్యాక ఇక్కడ నుంచి మనకి నచ్చినవి అనమాట. జ్యువెలరీ కానీ ఇంకా క్లిప్పులు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయండి. ఇయర్ రింగ్స్ కానీ ఎన్ని మోడల్స్ ఉన్నాయో చాలా ఉన్నాయన్నమాట. అన్నీ ఫిక్స్డ్ రేట్ అండి. బేరాలు ఆడడం అయితే అలాంటివి ఏమీ లేకుండా అన్నీ ఫిక్స్డ్ రేటే. కొన్ని కొన్ని అయితే అవి సామాన్లు అవి ఉంటాయి కదా, బ్రష్లు కానీ క్లిప్పులు కానీ అన్నీ ఫిక్స్డ్ రేట్ అనమాట. ఏవైనా సరే ఈచ్ వన్ ఇంత 70, 80 అట్లా 10 నుంచి అలా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడేమో పిల్లలకు నచ్చినవి చాలా ఉన్నాయి. ఇక్కడేమో పెద్దలకు నచ్చినవి చాలా ఉన్నాయన్నమాట. అలా ఆ సైడ్కి వెళ్తే అన్ని పిల్లలకు నచ్చినాయి అనమాట. చాలా అంటే చాలా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే వీటి పేరు నాకు అంత ఐడియా లేదులే, కానీ కొన్నిటికేమో 70 రూపీస్ ఉన్నాయి, కొన్నిటికేమో 100 రూపీస్ ఉన్నాయి ఈచ్ వన్. పిల్లలు ఆడుకునేవి కొన్ని కొన్ని అయితే 50 రూపీస్ అనమాట. ఈ బెలూన్ది ఎయిర్ బెలూన్ అనమాట. ఇది అయితే 70 రూపీస్. పిల్లలు ఎక్కుతారు కదా, చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు అని చెప్పేసి కొన్ని అయితే పిల్లల్ని ఎక్కించాము. మ్యాక్సిమం అన్నీ ఎక్కించాము. ఒక 2-3 మాత్రమే ఊకున్నాం అనమాట. వాళ్ళ ఇష్టంతో వదిలేసామన్నమాట. ఎంజాయ్ చేయని అని చెప్పేసి. మీరు కూడా మీ పిల్లలతో ఎంజాయ్ చేస్తారు, తప్పకుండా వెళ్ళండి. ఇది వాటర్లో అన్నమాట. ఇది కూడా 70 రూపీస్. పిల్లలు ఒక 5 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ అనుకుంటా మేబీ. ఇది కొద్దిసేపు అయితే అందులో ఉంటారు. అది 70 రూపీస్. పిల్లలు ఆడుకునేవి మ్యాక్సిమం అన్నీ అయితే కొంచెం కాస్టే ఉన్నాయండి. ఈచ్ వన్ 70 రూపీస్ అని అన్నారు. ఓకే, పిల్లలు ఎంజాయ్ చేస్తారు కదా అని చెప్పేసి మేము కూడా అన్నీ ఎక్కనిచ్చాము. పిల్లలు అక్కడ చూసినవన్నీ ఎక్కాలి అని చెప్పేసి అనుకుంటున్నారు అండి. కాకపోతే మనం కొన్ని ఎంచుకొని మాత్రమే వాళ్ళని ఎక్కించడం అయితే జరుగుతుంది కదా. అలా అయితే కొన్ని కొన్ని పిల్లల్ని అయితే ఎక్కించామన్నమాట. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇది కావాలి అది కావాలి అని పెద్దగా అడగలేదు, కానీ కొన్ని కొన్ని అయితే ఎక్కుతాము అని చెప్పేసి అన్నారనమాట. వాళ్ళకి ఇష్టం ఉన్నాయి, ఓకేలే అని చెప్పేసి ఎక్కించామన్నమాట. ఇక్కడ కనిపించేది జాయింట్ వీల్, కానీ నేనైతే చూడడం వరకే అండి, నేనైతే ఎక్కలేదు. మరి నేను డబ్బులు ఇచ్చి మరీ భయపట్టించుకోవడం నా వల్ల కాదండి. ఇలా కొన్ని కొన్ని అయితే పిల్లల్ని అయితే ఎక్కించామన్నమాట. మా జున్నుకు ఈ ట్రైన్ అన్న, ఎలిఫెంట్స్ అలాంటివన్నా కూడా చాలా ఇష్టం అనమాట. ఇలాంటివి నాకు చూడడం మాత్రమే ఇష్టం అండి, నేనైతే ఎక్కనండి. అలాంటి డ్యాన్సింగ్ అవంటే ఒక్కసారి ఎక్కాను, అమ్మో భయపడడం అంటే మామూలు కాదండి. అందుకే ఇంకోసారి ఎక్కను అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. ఇది మా చైతూ మా హస్బెండ్ అయితే ఎక్కారండి జాయింట్ వీల్. ఇలా కొన్ని కొన్ని ఎక్కైతే బయటకు వచ్చాము అండి. తర్వాత ఇక్కడైతే గన్ షూటింగ్, అది బెలూన్స్ పగలగొడతారు కదా, అదైతే చైత్రికి చేస్తాను అని చెప్పేసి అంటే ట్రై చేయించామన్నమాట. ఓకే, పర్లేదు చేశాడు, ట్రై చేశాడు అనమాట. ఓకే, మంచిగానే బెలూన్స్ కూడా పగిలాయి, ఓకే అనిపించింది. కొన్ని కొన్ని ఇష్టాలు వాళ్ళని కాదనొద్దు కదండి. అలాంటివి కొన్ని కొన్ని అయితే ఓకే అని చెప్పేసి తనని ఎంకరేజ్ చేశాము. కానీ ఇద్దరు ఉంటారు కదండి, ఒక తర్వాత నేను చేస్తా అంటే నేను చేస్తాను, ఏది ట్రై చేసినా సరే ఇద్దరు నేను చేస్తాను అని చెప్పేసి అనడం అయితే ఊరుకోవట్లేదండి. ఇక్కడ 6 బెలూన్స్ అండి, 50 రూపీస్. 6 బుల్లెట్స్ ఇస్తారనమాట. అవైతే 50 రూపీస్. అట్లా ప్రతిదానికి ఇంత అని చెప్పేసి అమౌంట్ అయితే ఉంది. 50 రూపీస్, 100 రూపీస్ ఈ రేంజ్లోనే ఉన్నాయండి అన్నీ అయితే. ఇలా కొన్ని కొన్ని అయితే చేసాము. ఇక్కడ గిఫ్ట్లను పెట్టారు. ఇది అయితే మోసం అండి.
ప్రతి దాంట్లో ఇట్లా పడాలి అని చెప్పేసి అంటే క్లిప్పుల ప్యాకెట్స్ కానీ అలా చిన్న చిన్నవి పెట్టారనమాట. మనకి ఎక్కువగా పడేవి కొన్ని అలా ఉంటాయి కదా, అవి కౌంట్ చేసి అయితే ఇస్తారంట, యాడ్ చేసి అవన్నీ అట్లా కొన్ని పెద్ద వాటిలేమో 6 నెంబరు, ఒక టీవీ అలాంటివేమో 6 నెంబరు అట్లా పెట్టారు. మిగతా అన్నీ అయితే ఇక తక్కువలో పెట్టారనమాట. చిన్న క్లిప్పులు కానీ బాక్స్ కానీ అలా అన్నీ ఫిక్స్ రేట్ అండి. ఇక్కడైతే జ్యువెలరీ ఇట్లా అన్నీ ఫిక్స్ రేటు, బార్గెన్ చేయడం అయితే ఏం లేదు. కానీ బాగున్నాయి, ఓకే, మరీ అద్భుతంగా కాదు కానీ ఓకే అండి, బాగున్నాయి, కొనొచ్చు అనుకున్నాను. ఐ హోప్ నేనైతే ఏం ట్రై చేయలేదు, కొన్ని అయితే చూశాను అనమాట. మీకు నచ్చుతాయి అని చెప్పేసి అలా చూపించడం అయితే జరుగుతుంది. ఐ హోప్ అందరికీ ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో అయితే నేను మీ ముందు. థ్యాంక్ యూ ఆల్. ఈ ఎగ్జిబిషన్ ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు కానీ అందరూ అయితే వస్తే ఎంజాయ్ చేస్తారండి. పిల్లలు తీసుకున్న అందరూ వెళ్తే బాగుంటుంది అని చెప్పి కోరుకుంటున్నాను.